హాయ్ హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ప్రెజెంట్ మనమైతే శివన్న షెడ్ దగ్గర ఉన్నాం అనమాట. దగ్గర 10 రోజులు అయితే వీడియో అయితే తీసి, సో అప్పటికిప్పటికి ఎంత అప్డేట్ జరిగిందో అయితే మనమైతే తెలిసి చూద్దాం. అలాగే మన దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయో, అవైలబుల్ ఉన్నాయో మొత్తం అయితే ఒకసారి చూపిస్తా క్లియర్ మళ్ళీ ఒకసారి అయితే అదనమాట. లాస్ట్ వీడియోకి ఇప్పటికి మొత్తం ఎంత అప్డేట్ జరిగిందో అయితే అయితే వెళ్ళేసి చూద్దాం. చూస్తుంటే చాలా వర్క్ అయితే ఫినిష్ అయింది. సో ఇది గైస్ అన్న షెడ్ వచ్చేసరికి ఇది బయట నుంచి. సో మనమైతే లోపలికి అయితే వెళ్దాం. అన్నా హాయ్ చెప్పన్నా. హాయ్. సో ఫస్ట్ మోడల్ వచ్చేసరికి మనకి అయోధ్య రామ్ మందిర్ మోడల్ అనమాట. బ్యాక్ డ్రాప్ వచ్చేసరికి రామ్ మందిర్ అనమాట. దగ్గర దగ్గర 8 అడుగులు ఉంటుంది రాము, 9 ఫీట్స్ దాకా ఉంటుంది. మన పక్కన వచ్చేసరికి రాముల వారు అయితే వచ్చారనమాట. సో ఈ లైన్ మొత్తం అవి విగ్రహాలు ఏంటంటే జస్ట్ కలర్ డిఫరెన్స్ అంతే. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇంకొక మోడల్, ఇది సింపుల్ సిట్టింగ్ మోడల్ అనమాట. చూసుకుంటే ఇది కూడా దగ్గర దగ్గర 8 ఫీట్స్ ఉండేది. అలాగే మొత్తం ఇవన్నీ ఒకటే మోడల్, జస్ట్ ఏంటంటే కలర్ డిఫరెన్స్ అంతే. అలాగే ఇంకో మోడల్ చూపిస్తాను. ఇవి 3 అడుగులు విగ్రహాలు. ఇంకైతే పెయింటింగ్ అయితే ఫినిష్ అవ్వలే, ఫినిషింగ్ అయితే కాలేదు. ఇక్కడైతే ఇంకా చూసుకుంటే ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వర్క్ అయితే. అలాగే ఇలా చూడండి, ఈ విగ్రహంలో వచ్చేసరికి మనకి శివుడు అలాగే శంకరుడు అయితే అవైలబుల్ ఉన్నాడు అనమాట. లాస్ట్ సారి వచ్చినప్పుడు అయితే దగ్గర దగ్గర ఒక 20% వర్క్ అయితే ఇంకా రిమైనింగ్ ఉంది బ్యాలెన్స్. ఇప్పుడు చూసుకుంటే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయింది. మొత్తం ఈ లైన్ మొత్తం అవి విగ్రహాలు అనమాట. జస్ట్ ఏంటంటే కలర్ డిఫరెన్స్ అంతే. అలాగే ఇంకొక మోడల్ చూస్తానండి. ఇంకా చూసుకుంటే ఇది ఇంకొక మోడల్, దగ్గర దగ్గర 11 ఫీట్ ఉండేది. గణేష్ అయితే చాలా చాలా బాగుంది అన్నమాట మోడల్ అయితే. సింపుల్ సిట్టింగ్ మోడల్ అనమాట, సోఫా మీద. బ్యాక్ డ్రాప్ లో కొద్దిగా మంచి ఆర్చ్ వచ్చేసింది అనమాట. పైన వచ్చేసరికి మనకైతే వారాహి వచ్చాడు అనమాట. చూసుకుంటే ఈ లైన్ మొత్తం అవి విగ్రహాలు ఏంటంటే జస్ట్ కలర్ డిఫరెన్స్ అంతే. కలరింగ్ అయితే చాలా బాగా చేశాడు అన్న అయితే, ఫినిషింగ్ వర్క్. ఇక్కడ చూస్తే మొత్తం అడుగు బొమ్మలు, 2 అడుగుల బొమ్మలు అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మొత్తం. చూసుకుంటే మనకి శివన్న కూడా ఇక్కడే ఉన్నాడు. చాలా యూనిక్ మోడల్ అనమాట. ఈ ఇయర్ అన్న అయితే స్పెషల్ గా తయారు చేశాడు ఈ ఇయర్. చూసారంటే మనకి పైన వచ్చేసరికి నంది, అలాగే ఇక్కడ వచ్చి శివుడు, ఇలా వచ్చేసరికి పార్వతి అమ్మవారు అయితే వచ్చారు. చాలా బాగుంది విగ్రహం అయితే. అండ్ ఈ లైన్ మొత్తం అవి విగ్రహాలు అనమాట. జస్ట్ ఏంటంటే కలర్ డిఫరెన్స్ అంతే. దగ్గర దగ్గర 12 అడుగులు ఉండిద్ది అనమాట విగ్రహం. అండ్ ఈ విగ్రహం వచ్చేసరికి మన ఖమ్మంలో అయితే ఒకరైతే బుకింగ్ అయితే చేశారు. ఎవరనేది ఆగ్మన్ ఎప్పుడైతే మనమైతే చూపిద్దాం. అండ్ అలాగే ఇంకా లోపలికి అయితే వెళ్దాం. 3 అడుగుల విగ్రహాలు అనమాట. చాలా బాగుంది పెయింటింగ్ అయితే. 5 ఉండిద్దా? సో 5 ఉండిద్ది అంట విగ్రహం అయితే. మనం చూసుకుంటే నెమలి, అలాగే బ్యాక్ డ్రాప్ లో కొద్ది లీఫ్ మాదిరిగా అయితే వచ్చింది అనమాట. చాలా అయితే బాగుంది. ఇక్కడ చూసుకుంటే గద పట్టుకొని, గదనా యాక్స్ అది గొడ్డేలు పట్టుకొని మన రాముల వారి అవతారంలో అయితే విగ్రహం అయితే చాలా యూనిక్ అయితే ఉంది. ఇంకా లోపలికి వెళ్దాం, ఏ మోడల్స్ ఉన్నాయో. ఇది మొత్తం ఈ లైన్ మొత్తం అంతా 12 విగ్రహాలు అనమాట. జస్ట్ ఎంత కలర్ డిఫరెన్స్ అంతే. ఈ కలర్ అయితే భలే ఉంది, అంతా బొరాన్ కలర్. ఇక్కడైతే వర్కింగ్ అయితే జరుగుతుంది. ఇంకైతే ఇది కూడా చాలా అయితే బాగుంది పెయింటింగ్. చూసుకుంటే మొత్తం బ్యాక్ డ్రాప్లు అన్ని 8 విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పెయింటింగ్ అయితే ఫినిష్ అవ్వలేదు. ఇంకా మాక్సిమం 2 డేస్ లో అయితే మొత్తం అయితే ఫినిష్ అయితే అవుతుంది. అలాగే మళ్ళీ అయితే వద్దాం ఫినిష్ అయినా మొత్తం వర్క్ అయితే.
మనం చూసుకుంటే ఇక్కడైతే ఇంకొక 12 విగ్రహం అయితే స్పెషల్ గా ఆర్డర్ చేసుకుని అయితే పెయింటింగ్ అయితే చేయించుకుంటున్నారు అన్నమాట. చాలా అయితే బాగుంది. అవుట్పుట్ వచ్చేసరికి సేమ్ మనం స్టార్టింగ్ లో చూపించాం కదా, సేమ్ దానిలాగా ఉండేది అవుట్పుట్ అన్నమాట. ఇది విగ్రహం ఎవరు బుక్ చేశారో మనకైతే తెలియదు. సో చూద్దాం. చూసుకుంటే ఇది కలర్ పక్క జరుగు. ఈ విగ్రహం సేమ్ ఒకటే అనుకుంటా, కలర్ సేమ్ ఆ మోడల్ అయితే వేయిస్తున్నాను అనుకుంటా పెయింటింగ్. చూద్దాం. మొత్తం ఫినిషింగ్ నాకైతే మళ్ళీ ఒకసారి అయితే వీడియో అయితే చూద్దాం. అండ్ ఇంక మొత్తం లైన్ మొత్తం 8 విగ్రహాలు అన్నమాట. సో ఇంకా అయితే పెయింటింగ్ అయితే ఫినిష్ అయితే కాలేదు. మాక్సిమం ఒక 2 days లో అయితే ఫినిష్ అయింది అదనమాట. సో గైస్ అన్న దగ్గర అయితే దగ్గర చాలా వరకు అయితే బుకింగ్స్ అయితే అయిపోయినాయి. చూద్దాం, ఒకసారి అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అన్నతో. గైస్ ఈ విగ్రహం చూడండి, మొత్తం ఎల్లో కలర్ భలే ఉంది పెయింటింగ్ అయితే. మొత్తం ఫినిషింగ్ వర్క్ అయిన తర్వాత ఎలా ఉండిద్దాం మనమైతే చూద్దాం ఒకసారి. అంతా బొరానే బాగుంది. అండ్ అలాగే ఇక్కడ ఇంకో పెయింటింగ్ గ్రీన్ కలర్, ఇది కూడా బాగుంది. అండ్ అక్కడ చూస్తే పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. సో ఇంకొక మాక్సిమం ఒక 2 days లో అయితే పెయింటింగ్ అయితే మొత్తం అయితే ఫినిష్ అయింది అనమాట. అన్న షర్ట్లు అయితే మొత్తం మనం లాస్ట్ వీడియోకి ఇప్పటికి ఎంత అప్డేట్ జరిగిందో మొత్తం అయితే చూపించాను. అండ్ అలాగే ఏ మోడల్స్ ఉన్నాయో మొత్తం అయితే ఇంకోసారి అయితే చూపించాను అనమాట. ఇంకా చూసుకుంటే ఇంకా వర్క్ అయితే ఉంది. ఇంకొక మాక్సిమం 2-3 రోజులు అయితే వర్క్ అయితే మొత్తం ఫినిష్ చేద్దాం అనమాట. మొత్తం టోటల్ వర్క్ షెడ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనమైతే మళ్ళీ అయితే వద్దాం. అండ్ అలాగే ఇన్ని రోజులు వీడియో తీయకపోవడం కారణం ఏంటంటే కొన్ని వర్క్స్ వల్ల అయితే మనమైతే వీడియోస్ అయితే అప్డేట్ అయితే చేయలేదు. సో ఇప్పటి నుంచి అయితే మనకైతే రెగ్యులర్ గా ఛానల్ అయితే అప్డేట్ వీడియో అయితే వస్తుంటాయి. చూసుకుంటే ఇదేసరికి ఇంకొక 4 feet విగ్రహం అనమాట. పక్కన వచ్చేసరికి మనకి నంది అనుకుంటా, నంది అండ్ అలాగే సింపుల్ గా అయితే పక్క శివుడు అండ్ అలాగే పార్వతి అయితే వచ్చారన్నమాట విగ్రహం. ఇదొక మోడల్. ఇంకో మోడల్ ఏంటంటే ఈ మోడల్ ఆల్రెడీ అయితే చూపించాను స్టార్టింగ్ లో. ప్రజెంట్ ఇది అనమాట అన్న దగ్గర ఉన్న మోడల్స్ అయితే. బుకింగ్స్ అయితే చాలా వరకు అయిపోయినాయి. సో అన్నతో అయితే ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న అయితే బిజీగా ఉన్నాడు అనమాట, బుకింగ్స్ అయితే వచ్చారు. సో అన్న అయితే ఇప్పుడైతే మాట్లాడి అంటున్నాడు. సో అన్న అయితే మళ్ళీ అయితే వద్దాం, మళ్ళీ అయితే అన్నతో అయితే మాట్లాడదాం. సో ఇది వీడియో అయితే మొత్తానికి అన్న దగ్గర ఏ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయో అండ్ అప్డేట్స్ ఎలా జరిగాయో మొత్తం అయితే మీకైతే చూపించాను. సో ఇదనమాట. ఇంకో వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం.